సమూయేలు ముందుకి యెషయి తీసుకొచ్చాడు. ఎవరిని ఆయన ముందు నిలబెట్టినా, సమూయేలు ముందు నిలబెట్టినా దేవుడు నచ్చట్లేదు నాకు పంపించాను అంటున్నాడు. నేను అతన్ని కోరుకోలేదు అంటున్నాడు. దేంద్రా ఎవడొచ్చినా ఈయనకు నచ్చట్లేదు, ఇంకొకడిని అంటే ఎవరికి వాళ్ళు అనుకున్నారు, నన్ను కాక ఇంకెవరిని కోరుకుంటాడులే అని అందరూ అనుకున్నారు. మొత్తాన్ని పక్కన పెట్టాడు. ఏమయ్యా నీ కుమారులందరినీ రప్పించావా, ఇంకెవరన్నా ఉన్నారా అని అడిగాడు సమూయేలు. అదే ఇందాక ఫస్ట్ చదివిన వచనం. ఇంకను కడసారి వాడు ఉన్నాడు కానీ వాడు గొర్రెలు గాయచున్నాడు అన్నాడు. అంటే ఈయన ఫీలింగ్ ఏంటంటే, యెషయి ఫీలింగ్ ఏంటంటే, మిగిలిన కొడుకులకు కాస్త యుద్ధ నైపుణ్యం తెలుసు, వాళ్ళలో కొందరైతే సైనిక ట్రైనింగ్ కూడా పొందిన వాళ్ళు, వీళ్ళకి కొంచెం ఈ యుద్ధ